హలో గైస్, ఈ వీడియోలో మనం మార్కెట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మార్కెట్లో మంచి రివర్సల్ వచ్చింది. మార్కెట్స్ రేపు ఏ విధంగా ఉండబోతున్నాయి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో డిస్కస్ చేద్దాం. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫస్ట్ టైం మనకి బోనస్ ఇష్యూ చేసింది, దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే టెక్ మహీంద్రా అలాగే ఐటీసీ హోటల్స్ రిజల్ట్స్ పోస్ట్ చేసే Q1వి, సో వాటి గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక నిఫ్టీ ఆల్మోస్ట్ 16 పాయింట్స్ పాజిటివ్గా క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. సో నిఫ్టీ మార్నింగ్ కొంత 90 పాయింట్స్ డౌన్లో ట్రేడ్ అవుతున్నా, మన నిఫ్టీ మాత్రం సైడ్ వేస్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత నుంచి కూడా సో మార్కెట్లో ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్ న్యూస్ ఉన్నా పడ్డానికి మార్కెట్ ట్రై చేసింది. సో 25,100 అరౌండ్గా మనకి సపోర్ట్ తీసుకొని మళ్ళీ కూడా మార్కెట్లో ఆఫ్టర్నూన్ సెషన్ అంతా కూడా ఆఫ్టర్ 11:30 తర్వాత మంచిగా మూమెంట్ అనేది కనిపించింది అనమాట. మళ్ళీ క్లోజింగ్లో మనకి కొంత సైడ్ వేస్ క్లోజ్ అయ్యి ఆల్మోస్ట్ నిఫ్టీ 16 పాయింట్స్ క్లోజింగ్ ఇచ్చిందనమాట. మనం 1 డే టైం ఫ్రేమ్లో కనుక మార్కెట్ని అబ్జర్వ్ చేస్తే కనుక సో 25,000 లెవెల్ దగ్గర స్లైడ్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. బట్ ఈరోజు మనం సెషన్ అబ్జర్వ్ చేస్తే కనుక సో మార్కెట్లో బోత్ బయ్యర్స్ సెల్లర్స్ ఉన్నారు. ఎప్పుడైతే మనకి డాజీ క్యాండిల్ ఫామ్ అవుతుందో బోత్ బయ్యర్స్ సెల్లర్స్ ఉన్నట్టు అనమాట. సో 25,250 మనకి ఎస్టర్డే టెస్ట్ చేసింది, ఈరోజు కూడా టెస్ట్ చేసింది. ఈ రీజన్ కనుక మనకి బ్రేక్ అయితే 25,000 లెవెల్ మనకి సో 25,500 లెవెల్ మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట. సో లేదు అనుకుంటే ఒకవేళ మార్కెట్స్ పడితే 25,000 సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఈ రీజన్ బ్రేక్ అయితే ఫర్దర్గా మనకి మార్కెట్ పడే ఛాన్స్ ఉంది గైస్. సో మనకి నిఫ్టీ మనం అబ్జర్వ్ చేసుకుని రేపు మార్నింగ్ మనం చూసుకోవడమే. సో రేపు ఈ రీజన్ కనుక బ్రేక్ అయితే ఫర్దర్గా మార్కెట్స్ మనకి పెరిగే ఛాన్స్ ఉన్నాయి అనమాట. సో ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్. అలాగే చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అంటే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం బోనస్ ఇష్యూ చేస్తున్నారు అనమాట. బోనస్ ఏ రేషియోలో ఇష్యూ చేస్తున్నారు అనేది మనకి జూలై 19 తర్వాత తెలుస్తుంది. సో బోనస్తో పాటు వీళ్ళు సో ఏదైతే మనకి స్పెషల్ ఇంటర్మీడియట్ డివిడెండ్ కూడా వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. సో చాలామంది అడుగుతున్నారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ని ప్రజెంట్ మనం అక్యూములేట్ చేసుకోవచ్చు అని కూడా చాలామంది అడుగుతున్నారు అనమాట. మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూస్తే కనుక రీసెంట్ టైమ్స్లో మనకి మార్కెట్స్ బాగా పెరగడంతో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్మోస్ట్ 1,400-1,500 స్టాక్ కాస్త చాలా మంచిగా పెరిగింది. సో ప్రజెంట్ అయితే కనుక సో సైడ్ వేస్ ఉంది. ఈవెన్ కొంత మార్నింగ్ సెషన్ కొంత పాజిటివ్గా ఓపెన్ అయినా ఆఫ్టర్నూన్ టైం మళ్ళీ కూడా సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది అనమాట. మీకు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే సో అప్పుడు మీరు సో బోనస్ ఇష్యూ అనౌన్స్ అయిన తర్వాత జూలై 19 తర్వాత బై చేయొచ్చు. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మాత్రం సో యాడ్ చేసుకోండి. లేదు అనుకుంటే కనుక బోనస్ ఇష్యూ వల్ల అంత మేజర్ బెనిఫిట్ ఏమి ఉండదన్నమాట. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి హెచ్డిఎఫ్సి బోనస్ ఇష్యూ అనేది జూలై 19 ఏదైతే రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత సో మనకి వీళ్ళు బోనస్ ఇష్యూ దాంతోపాటు స్పెషల్ డివిడెండ్ కూడా అనౌన్స్ చేస్తారని న్యూస్ అనేది వచ్చింది గైస్. అలాగే ఐటీసీ హోటల్స్ వాళ్ళు చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఈరోజు పోస్ట్ చేశారన్నమాట. మనం చూస్తే కనుక నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 54% పెరిగిందనమాట. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే కనుక ప్రీవియస్ ఇయర్లో ఆల్మోస్ట్ 86.5 crores వీళ్ళు సో జనరేట్ చేస్తే నెట్ ప్రాఫిట్ ఈ ఇయర్ 133 crores దాకా కూడా జనరేట్ చేస్తారు. సో చాలా మంచిగా పోస్ట్ చేసిన రిజల్ట్స్. రెవెన్యూ కూడా 15% ఇయర్ ఆన్ ఇయర్ అనేది మనకి పెరిగిందనమాట. సో మార్జిన్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ఓవరాల్గా ఎబిడిటా కూడా 19% దాకా కూడా పెరిగింది. ప్యాట్ కూడా 48% దాకా కూడా పెరిగింది అనమాట. ఓవరాల్ చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. సో ఓవరాల్ స్టాక్ ట్రెండ్ కూడా మనం చూస్తే కనుక పాజిటివ్ ఉంది ఈరోజు కూడా. సో రిజల్ట్స్ ఎప్పుడైతే వచ్చాయో స్టాక్లో మంచి మొమెంటం కూడా కనిపించింది, పాజిటివ్గా క్లోజింగ్ అనేది ఇచ్చింది అనమాట. సో ఇది మనకి ఐటీసీ హోటల్స్ రిజల్ట్స్ అనమాట. చాలా మంచి రిజల్ట్స్ అనేవి పోస్ట్ చేసింది. అలాగే సో మార్కెట్ క్లోజింగ్ టైంలో మనకి టెక్ మహీంద్రా రిజల్ట్స్ కూడా పోస్ట్ చేసింది అనమాట. టెక్ మహీంద్రా రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయంటే మనం క్వార్టర్ కంపేర్ చేస్తే కనుక సో టెక్ మహీంద్రా సో ఏదైతే స్లైట్గా మనకి డౌన్ రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది. ప్రీవియస్ క్వార్టర్లో నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 1,167 crores అరౌండ్గా పోస్ట్ చేస్తే సో ఈ క్వార్టర్ మనం కంపేర్ చేస్తే కనుక ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే నెట్ ప్రాఫిట్ అనేది 2.2% అరౌండ్గా డౌన్ అనేది అయిందనమాట. సో కొంత రిజల్ట్స్ అనేది కొంత అంత బాగా పోస్ట్ చేయలేదు. ఈవెన్ రెవెన్యూ కూడా స్లైట్ డౌన్ అనేది మనకు కనిపించింది. ఎబిడిటా కూడా మనకి సో కొంత ఎబిడిటా అయితే 7.8% అరౌండ్గా మనకి పాజిటివ్గానే పోస్ట్ చేసింది అనమాట. సో ఓవరాల్గా మిక్స్డ్ రిజల్ట్స్. సో సైడ్ వేస్ రిజల్ట్స్ ఏదైతే మనకి మీడియోకర్ రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది. సో కొంత స్టాక్ అయితే కనుక మంచిగా రివర్సల్ అనేది లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి ఏదైతే పాజిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంది అన్న వ్యూలో కొంత స్టాక్ అయితే పెరిగింది. బట్ రేపు మనం అబ్జర్వ్ చేయాలి, రిజల్ట్స్ అయితే కనుక అంత బెటర్గా లేవు. సో మనం అబ్జర్వ్ చేసుకుంటే కనుక రిజల్ట్స్ అంత గ్రేట్గా లేవన్నమాట. బట్ కరెక్షన్ ఉండే ఛాన్స్, ఒకవేళ 1,600 బ్రేక్ అయితే కొంత పడే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి టెక్ మహీంద్రా రిజల్ట్స్ గురించి అనమాట. అలాగే ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఈ 2 కంపెనీస్ మనకి మంచి రిజల్ట్స్ అనేవి పోస్ట్ చేశాయి అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.